హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో జ్యూసీగా అప్పటికప్పుడు చేసుకోగలిగే షుగర్ వాడకుండా బెల్లం పాకంతో జిలేబీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. అయితే జిలేబీలు క్రిస్పీగా రావడానికి 1 టీ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని, కాస్త ఉప్పుని వేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటే 1 అర కప్పు వరకు పెరుగుని వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్నంతా కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. అయితే దీంట్లో 1 అర చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఈ నిమ్మరసం అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసి 1 అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది నానేలోపు మనము జిలేబీల కోసం పాకాన్ని తయారు చేసుకుందాము. ఇప్పుడు నేను 1 కప్పు మైదాని తీసుకున్నాను కదా, 1 కప్పు మైదాకి 2 కప్పుల వరకు బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం అంతా ఒకసారి తడిసే విధంగా ఒకసారి స్పూన్తోని కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. గరిటెతో ఈ విధంగా కలుపుతూ బెల్లాన్నంతా కరగనివ్వాలి. ఒకవేళ మీకు బెల్లం పాకం నచ్చకపోతే చక్కెరతో చేసేసుకోండి. చక్కెరతో కూడా బాగానే ఉంటాయి, కాకపోతే చక్కెర కన్నా కూడా బెల్లం హెల్దీ కదా. అండ్ నాకు డిఫరెన్స్ అయితే ఏమీ తెలియలేదు, నాకు బెల్లంతో కూడా చాలా బాగా నచ్చాయి. ఈ బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మొత్తం ఇంకో ప్యాన్లోకి వడగట్టుకుంటున్నాను. ఏమైనా నలకలు ఉంటే పోతాయి దానివల్ల. ఈ బెల్లం నీళ్ళని అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా మరిగిస్తూ ఉండాలి. బెల్లం మరిగిస్తున్నప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. ఇది బాగా మరిగి చిక్కపడి అండ్ లైట్గా తీగపాకం రావడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ చూస్తున్నాను పాకం వచ్చిందా లేదా అని. లైట్గా తీగపాకం రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయింది. ఇది చల్లారాక మళ్ళీ గడ్డ కట్టకుండా నేను 1 సగం చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకొని పక్కకి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను జిలేబీలు వేయడం కోసం ఒక జిప్ కవర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే పాల ప్యాకెట్ కవర్స్ కానీ పెరుగు కవర్స్ని కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో ఫిక్స్ చేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ జిలేబీ బ్యాటర్ని అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇది వేసేలోపు మనం స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇవి ఎలా అంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, కాస్త క్రిస్పీగా రావాలన్నమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు నూనె మరిగిపోయింది కదా, దీంట్లో నేను ఈ జిలేబీలని వేసేసుకుంటున్నాను. జిలేబీల షేప్లో చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. వీటిని హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. మనం పాకంలో వేసినప్పుడు బాగా పీల్చుకుంటాయి అన్నమాట, అప్పుడే జ్యూసీగా ఉంటాయి. ఇక్కడ నేను పాకంలో ఇలాచీ పౌడర్ని కానీ ఫుడ్ కలర్ని కానీ వేయలేదు. అయితే ఈ పిండిలో మనము బియ్య పిండి వేయడం వల్ల జిలేబీలు బాగా క్రిస్పీగా అండ్ 2-3 రోజులు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా బాగుంటాయి అన్నమాట. ఈ వేగిన జిలేబీలని మొత్తం బెల్లం పాకంలో వేసుకొని 2-3 నిమిషాలు ఉంచి తీసేయడమే. ఇదే విధంగా నేను 5-6 రౌండ్స్ వరకు చేశానన్నమాట. అయితే నాకు చివరిగా కాస్త బెల్లం పాకం మిగిలింది, అది వేస్ట్ చేయకుండా నేను ఆ బెల్లం పాకాన్ని కాస్త మరిగించి మళ్ళీ నువ్వుల ముద్దలు చేశానన్నమాట. అలా పాకం మిగిలితే వేస్ట్ చేయకుండా దానికి కావలసినంత నువ్వులు కానీ పల్లీలు కానీ లేదంటే పేలాలు కూడా వేసుకొని ఉండలు చేసి పెట్టుకోవచ్చు. ఇలా సింపుల్గా నానబెట్టే పని లేకుండా జిలేబీలు రెడీ అయిపోయాయి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు జిలేబీలు ఎంత జ్యూసీగా అండ్ క్రిస్పీగా వచ్చాయో. అంతే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.